హలో అందరికీ, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాగ్స్. మేము రీసెంట్గా గోల్డ్ షాప్కి వెళ్ళామండి సౌత్ కొరియాలో. ఇక్కడ గోల్డ్ షాప్కి వెళ్ళేంతవరకు మాకు ఏముంటాయి ఏమి అనేది కూడా ఏమీ తెలియదు. ఇదే అండి గోల్డ్ షాపు. నాతో పాటే మీరు కూడా చూసేద్దరండి ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకా ఇది మా వీధి దగ్గరలో ఉన్నింది. ఇంకా వెళ్తానే ఉన్నింది ఇక్కడ. మేము అడుగుతున్నాము, వెళ్ళిందైతే ఒకదాని కోసం వెళ్ళాము, ఆడ జరిగిందైతే ఇంకొకటి జరిగింది. ఏం జరిగిందనేది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మీకు ఒక విషయం అండి, ఇక్కడ సౌత్ కొరియాలో గోల్డ్ అనేది 24 క్యారెట్ ఆల్మోస్ట్ 90% ఎక్కువ ఎవరు వాడరండి. ఎవరో రేర్గా 10% మాత్రమే వాడతారంట. మేము వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళి 24 క్యారెట్ అంటానే వాళ్ళు ఎక్స్పెన్సివ్ అనే ఫేస్ కూడా డిఫరెంట్గా పెడతారు. వాళ్ళు ఎక్కువగా 24 క్యారెట్ అయితే వీళ్ళు వాడరు. ఇక్కడ 10 క్యారెట్ ఉంటుంది, 14 క్యారెట్, 18 క్యారెట్ ఎక్కువగా వాడతారు. ఇంకా 6 క్యారెట్ కూడా ఉంటుందంట. అంటే ఇంకా దాంట్లో బంగారు ఏముంటుందో తెలియదు, ఊరికే కోటింగ్ వేసింటారో ఏమో, అంతే నాకు తెలిసి వరకు. ఇంకా ఎక్కువ 14, 18 మాత్రమే వాడతారంట ఇక్కడ వీళ్ళు గోల్డ్. మనలాగా పెద్ద పెద్ద నక్లీస్లు, లాంగ్ చైన్లు మనకి అలా ఉంటేనే ఇష్టం కదా, ఎక్కువ పెద్ద పెద్దవి ఎక్కువ బంగారు ఉండేవి వేసుకోవడము. కానీ వీళ్ళు అలా వేసుకోరండి, చాలా సింపుల్గా, ఎంత సన్నగా ఉంటుంది తెలుసా. మనదైతే ఊరికి అట్లా పట్టుకుంటే తెగిపోతుందేమో అని భయం ఉంటుంది. నేనైతే వీళ్ళు ఎలా ఇట్లా వాడుతున్నారు, ఇంత సన్నగా ఉంది, తొందరగా తెగిపోతుందేమో అనుకున్నానండి. కానీ నాకు గోల్డ్ షాప్కి వెళ్ళే అంతవరకు కూడా నాకు తెలియదు. అది ఇంకా ప్యూర్ గోల్డ్ కాదు కదా, దాంట్లో కొంచెం మనం పెట్టే క్యారెక్టర్ని బట్టి సిల్వర్, కొంచెము రాగి అలా యాడ్ చేయడం వల్ల అది స్ట్రాంగ్గా ఉంటుందని తెలిసింది అప్పుడు. అందుకేనేమో వాళ్ళు అంత సన్నగా ఉండేది వేసుకున్నా కానీ చాలా రోజులు వేసుకోగలుగుతారు. కానీ వాళ్ళకి అంత సన్నగా ఉండేది వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. వాళ్ళైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళు వేసుకుంటే అలాంటి చైన్లు. మనకైతే అసలు అట్లాంటివి నచ్చవు, కానీ చాలా బాగుంటాయి. మనకి గ్రాండ్గా వేసుకుంటేనే బాగుంటాయి మనకి. వాళ్ళకి అలా నచ్చుతుంది, మనకి ఇలా నచ్చుతుంది. కానీ మన కల్చరే మనకి ఇష్టం కదా. మేము గోల్డ్ షాప్కి వెళ్ళిన పర్పస్ ఏమంటే, నాది ముక్కు పుడక విరిగిపోయింది. ఇంకా ముక్కు పుడక కావాలంటే ఇంకా ఎప్పుడు పెట్టుకొని ఇప్పుడు ఒక్కసారిగా పెట్టుకోకుండా ఉంటే ముక్కు పుడక బాగలేదనేసి ఇంకా దానికోసం వెళ్ళాము గోల్డ్ షాప్కి. అక్కడికి వెళ్తానే అవ్వ దగ్గర అడిగామన్నమాట. ఆమె ఇంకా లేదు ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి, నోస్ రింగ్ లేదు అని చెప్పింది. ఇంకా ఒక షాప్ కాదండి, చుట్టుపక్కల ఉండే ఒక 2-3 షాపులు అయితే ఉన్నాయి. అన్ని షాపుల్లోనే వెతికాము, ఎక్కడా కానీ నోస్ రింగ్స్ అయితే ముక్కు పుడక ఎక్కడా లేదు. అందరూ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూపిస్తున్నారు, అంతేగాని ఇంకా ముక్కు పుడక అయితే దొరకలేదు, ఇప్పటికీ దొరకలేదు అది. ఇంక ఇక్కడ మాతో పాటుగా వేరే వాళ్ళు కానీ తాత వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఎక్కువగా ఆల్మోస్ట్ మేము వెళ్ళిన 3-4 షాపుల్లో, గోల్డ్ షాపుల్లోన ఎక్కువ అంతా ఏజ్ అయిపోయిన వాళ్ళు అవ్వ తాత వాళ్ళే ఉన్నారు. 3 షాపుల్లోని ఎవరు యంగ్ వాళ్ళు అయితే ఎవ్వరు లేరండి. ఇక్కడ ఏజ్ అయిపోయినా కానీ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకడం వీళ్ళకి ఇష్టం అండి. ఒక్కరి మీద ఆధారపడడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళాం కదా, కొరియాలో ఉన్నందుకు ఏదో ఒక గుర్తుగా తీసుకుందాము అనుకునేసి ఇంకా మేము గోల్డ్ రింగ్ చూపించమని చెప్పాము. ఒక రింగ్ అయితే చూపించింది, అది ఏదో 18 క్యారెట్ రింగ్ చూపించింది మాకు. నాకు చూస్తానే దానికి తేడా అయితే కనిపించేసింది. ఇంకా ఏంది ఇట్లా ఉంది రింగు అని అడిగాము, ఇది ఎన్ని క్యారెక్టర్ల గోల్డ్ అని అడిగితే అప్పుడు చెప్పింది 18 క్యారెట్ అని. కాదు మాకు 24 క్యారెట్ కావాలా అంటే ఎక్స్పెన్సివ్ అనింది. పర్లేదు మాకు అదే కావాలా అని అడిగితే మళ్ళీ చూపించింది. మేము ఇంకా చాలా డిజైన్స్ అయితే ఏం లేవాడా, కొన్ని సింపుల్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఏదో ఒక రింగ్ అనేసి ఇంకా కొంచెం బాగున్న రింగ్ అది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఆ రింగ్ వెయిట్ అయితే 3 గ్రాముల 75 మిల్లీగ్రాములు అయితే ఉన్నింది. ఇంకా 3.25 గ్రాము ఉన్నింది. అది మన ఇండియా డబ్బులు అయితే 30,000 పడింది. ఇక్కడ కొరియా డబ్బులు అయితే 4,80,000 కొరియన్ వోన్స్ పడింది. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ అయితే ఇండియా డబ్బులకైనా 5,000 ఎక్కువ ఇచ్చామని మేము అనుకుంటున్నాము. మరి ఎంత అయిందో ఏమో తెలియదు. ఇంకా మేము క్యాల్కులేషన్ చేసుకుంటే 5,000 ఎక్స్ట్రా అయింది అనుకుంటున్నాము. ఇంకా తరుగు కూలి ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కదా. మా హస్బెండ్ ఎందుకు రింగ్ కొనిచ్చారంటే, మాది ఈరోజు 8th యానివర్సరీ అండి, అందుకోసమే నా కోసం అది గోల్డ్ రింగ్ అయితే కొరియా గోల్డ్ తీసుకోవాలనేసి కొరియా గోల్డ్ రింగ్ అయితే కొనిచ్చాడండి. రింగ్ ఎలా ఉందో చెప్పండి.
మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.